మనం ఆలయానికి వెళ్తాం. వెళ్ళాక అక్కడికి వెళ్ళంగానే స్వామిని తలుచుకుంటూ వెళ్ళాలి. అంతేకాని ఏదేదో ఆలోచించుకుంటూ వెళ్తాము. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కనపడగానే ఆ, వాళ్ళతోని ముచ్చట్లు అలా చేయకండమ్మా. కాన్సన్ట్రేషన్ అంతా పరమాత్మని తలుచుకుంటూ వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక ఇంట్లో విషయాలు, గుళ్ళల్లో వేరే విషయాలు అన్నీ మాట్లాడకండి. స్వామిని తలుచుకుంటూ స్వామితోనే మమేకం అవుతూ దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చునేదాకా ఎవరితో మాట్లాడకుండా స్వామి నామాన్ని పలుకుతూ కన్నులారా ఆ స్వామిని చూసి తృప్తి చెంది ఆ తృప్తిని శరీరానికి, మెదడుకి అద్దుకొని, అంటే తన్మయత్వంతో అద్దుకొని ఇంటికి వచ్చి కళ్ళు మూసుకొని అది గుర్తు తెచ్చుకోండి. మీకు మనసులో ఉన్న ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ పోతాయి, ప్రశాంతత వస్తుంది. అప్పటిదాకా ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి. అందుకని మీరు ఒకళ్ళకి తెలిసిన వాళ్ళు కనపడితే గంటల ముచ్చట్లేం పెట్టుకోవద్దు. విష్ చేయండి, తలోంచి విష్ చేయండి, అంతే. మాట్లాడుకోకండి. ఇంటికి వచ్చాక మన సెల్లులు, మన ఫోన్లు ఉన్నాయి కదా, వాటిలో మాట్లాడుకోండి. మీ ప్రశాంతతని పోగొట్టుకోకండి, ఎదుటివాడి ప్రశాంతతని పోగొట్టకండి. పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయకండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై సీతారాం.